వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక అరుంధతివాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మష్కూర్ ఆధ్వర్యంలో మలేరియా నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఈ ఏడాదికి నిర్దేశించిన ఇప్పుడు మనం సాధించగలం, ఇప్పుడు మనం తప్పక సాధించాలి అనే నినాదంతో వైద్య సిబ్బంది ఈ ర్యాలీని ముందుకు నడిపించారు. మలేరియాను సమూలంగా అంతం చేయాలని కోరుతూ వీధుల్లో ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దోమల వృద్ధిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలైన పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వలను తొలగించడం, ప్రతి ఒక్కరూ దోమతెరలను వాడడం మరియు దోమల నివారణకు స్ప్రే చేయడం తదితర అంశాల గురించి వివరిస్తూ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ఏ మాత్రం జ్వరం లక్షణాలు కనిపించినా వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓ సుధాకర్, హెచ్ఈఓ శ్రీమతి పార్వతి, హెల్త్ అసిస్టెంట్లు రవీంద్రారెడ్డి, గణపతి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు యూపీహెచ్సి ప్రాంగణం నందు మరియు పరిసర ప్రాంతాల్లో ఆత్మకూరు యూపీహెచ్సి సిబ్బందితో పాటు మిగతా ప్రజలందరితో మేము ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మలేరియా గురించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించడమే ముఖ్య ఉద్దేశము. అలాగే మేము మలేరియా డే సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఏమేమి ప్రోగ్రామ్స్ అన్నీ చేపడుతుంది మలేరియా నివారించడానికి అందరికీ అవేర్నెస్ కల్పించడమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. వీటిలో భాగంగా ప్రతి శుక్రవారము ఫ్రైడే డ్రై డే అనే ప్రోగ్రామ్ని మనము ప్రతి ఫ్రైడే మనము చేపట్టడం జరుగుతుంది. ఈ ఫ్రైడే డ్రై డేలో మా సిబ్బంది ఈ పరిసర ప్రాంతాల్లో అన్నీ పరీక్షించి నీరు నిల్వలు ఏదైనా ఉన్నాయా అవన్నీ చూసి వాటిని పారబోసి అలాంటి జనాలకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఈ మలేరియా అనేది అనాఫిలస్ మస్కిటో ద్వారా వస్తుంది. ఆ మలేరియా మస్కిటో మంచినీటిలో మాత్రము ఎగ్స్ పెట్టి దాన్ని లార్వాని వృద్ధి చెంది ఇలా మలేరియా వ్యాప్తికి కారణమవుతుందండి. సో మా సిబ్బంది అవేర్నెస్ కల్పిస్తారు ప్రతి ఫ్రైడే డ్రై డే. అలాగే ప్రజలందరూ కూడా ఈ ఫ్రైడే రోజు మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఇళ్లల్లో పనికిరాని వస్తువుల్లో నీరు నిల్వ ఉన్నా కూడా అవి పారబోస్తూ మలేరియా దోమని వృద్ధి చెందకుండా కాపాడుకోవాలండి. వృద్ధి చెందకుండా ఉంటే ఈ మలేరియా అనేది సాధ్యమైనంత త్వరగా అరికట్టగలుగుతాం. అలాగే ఇళ్లల్లో దోమతెరలు వాడడం, అలాంటి ఫుల్గా బాడీ కవర్ అయ్యేటట్టు మనం బట్టలు ధరించడం ఇలాంటివి పాటిస్తే మనం మలేరియా దోమని వ్యాప్తి చెందకుండా చేస్తాం. అలాగే మలేరియాకి ఏదైనా ఏ జ్వరం ఉన్నా కూడా మా సిబ్బంది వాళ్ళు వచ్చి మలేరియా స్మియర్స్ అనేది తీస్తారండి. ఈ స్మియర్స్ మనము వాళ్ళు ఐడెంటిఫై చేసి మలేరియాని త్వరగానే గుర్తించి దానికి ట్రీట్మెంట్ అనేది అందజేస్తామండి. అలాగే ప్రతి మలేరియా ఎక్కువ ఉన్న కేసులు ఎక్కడైనా ఉంటే మా సిబ్బంది వాళ్ళు ఫాగింగ్ అనేది చేపడతారండి. అలాగే జనాలు కూడా ఈ మలేరియా మీద అవేర్నెస్ కల్పించుకొని వాళ్ళు కూడా ఇవి జాగ్రత్తలన్నీ పాటిస్తే మలేరియా అనేది త్వరగా నయమవుతుందండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.